హాయ్ ఫ్రెండ్స్, నేను మురళి. వెల్కమ్ టు సన్ సిరీ ప్రాజెక్ట్స్. ఇది మొత్తం పరిటాల ఏరియా అండి. పరిటాల నేషనల్ హైవే విజయవాడ హైదరాబాద్ రోడ్ను ఆనుకొని పరిటాలకి చాలా దగ్గరగా మన పక్కనే ఆంజనేయ స్వామి గుడి, విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళేటప్పుడు పరిటాల దగ్గరలో నేషనల్ హైవేను ఆనుకొని ఆంజనేయ స్వామి స్టాచ్యూ ఉంటుందండి, పెద్దది. ఆ స్టాచ్యూకి దగ్గర వెనక ఒక 300-400 మీటర్స్ దగ్గరలో ఉంటుంది. నేషనల్ హైవేను ఆనుకుని ఉన్నటువంటి లేఅవుట్ మంది 24 ఎకరాల సిఆర్డీ అప్రూవ్డ్, రెరా అప్రూవ్డ్ లేఅవుట్ అండి. దీంట్లో అన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి ఎమ్యూనిటీస్తో ఈ లేఅవుట్ని నిర్మిస్తున్నాము. సన్ సిరీ ప్రాజెక్ట్ ద్వారా ఈ లేఅవుట్ను నిర్మిస్తున్నాము. నేషనల్ హైవే ఫేసింగ్ లేఅవుట్ అండి. గ్రేట్ ఏంటంటే నేషనల్ హైవే ఫేస్, మన ఆర్చ్ కూడా నేషనల్ హైవేకు ఆనుకొని ఉన్న ఫస్ట్ పొలంలోనే ఆర్చ్ వస్తుంది. సుమారుగా 319 విల్లా ప్రీమియం ప్లాట్స్ ఉంటాయండి. దీంట్లో అన్ని 40 అడుగుల సిమెంట్ రోడ్లతో దీన్ని నిర్మిస్తున్నాము. డ్రైనేజ్ సిస్టమ్, చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంటుంది, డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది, 3 ఫేస్ కరెంట్ లైన్స్ ఉంటాయి. ఈ వెంచర్ని నిర్మిస్తున్నామండి. పరిటాల అనేసరికి అమరావతికి సంబంధించిన లాజిస్టిక్ హబ్, పరిటాలకు సంబంధించిన లాజిస్టిక్ హబ్ పరిటాల్లో వస్తుందండి. ఈ లాజిస్టిక్ హబ్ వలన సుమారుగా 4 నుంచి ఒక 5-6 వేల మంది ఎంప్లాయ్మెంట్ ఈ పరిటాల లాజిస్టిక్ హబ్లో వస్తుందండి. అలాగే అమరావతి, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఏదైతే క్యాపిటల్ ఉందో మనకు దగ్గరగా ఉంటుంది. కోర్ క్యాపిటల్ జస్ట్ 10 నిమిషాల్లో వెళ్ళేంత దగ్గరగా ఉంటుంది. ఐకానిక్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో మన వెంచర్ దగ్గర నుంచి జస్ట్ 5 నిమిషాల్లో N13 రోడ్డు, అమరావతి కోర్ క్యాపిటల్ ఏదైతే కోర్ క్యాపిటల్ ఉందో N11, N12, N13 ఈ 3 రోడ్ల మధ్యలో అమరావతి కోర్ క్యాపిటల్ నిర్మాణం జరుగుతుంది. ఆ N13 ఏదైతే ఉందో హైకోర్టు కానీ, హెచ్ఓడి బిల్డింగ్స్ కానీ, ఎన్ఆర్టీ టవర్ కానీ, మన క్వాంటమ్ వ్యాలీ కూడా N13 రోడ్డుకి దగ్గరలోనే ఉంటుంది. అలాంటి N13 రోడ్డు వచ్చేసి మనకి మూలపాడులో కనెక్ట్ అవుతుందండి డైరెక్ట్గా. కోర్ క్యాపిటల్లోంచి మూలపాడుకి ఐకానిక్ బ్రిడ్జిని అమరావతి ముఖద్వారంగా దీన్ని నిర్మించడం జరుగుతుందండి. ఎందుకంటే భారతదేశంలోనే అతి గొప్పగా ప్లాన్డ్గా నిర్మిస్తున్నటువంటి సిటీ అమరావతి, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. అలాంటి దానికి అతి గొప్పగా ఒక ఎంట్రన్స్ మార్గం ఉండాలని ఐకానిక్ బ్రిడ్జిని N13 రోడ్ ఏదైతే ఉందో అది డైరెక్ట్గా వచ్చేసి మూలపాడులో కనెక్ట్ అవుతుంది. దాన్ని ఒక ప్రత్యేకంగా కేబుల్ బ్రిడ్జి లాగా, ఒక మంచి చూడడానికి ఒక టూరిస్ట్ స్పాట్ లాగా ఐకానిక్గా ఆ బ్రిడ్జిని చేయడానికి ఒక ప్రపోజల్ ఉంది. అలాంటి ఐకానిక్ బ్రిడ్జికి అమరావతి ముఖద్వారానికి జస్ట్ 5 నిమిషాల దూరంలో ఉన్నామండి. మన వెంచర్ దగ్గర నుంచి మూలపాడు ఐకానిక్ బ్రిడ్జి ఈ హైదరాబాద్ రోడ్లో కలిసే ప్రాంతం దగ్గరికి జస్ట్ 5 కిలోమీటర్లు ఉంటుంది. మనం నేషనల్ హైవే మీద ఉన్నాం కాబట్టి మనం ఇక్కడి నుంచి బయలుదేరితే 5 నిమిషాల్లో N13 రోడ్లో ఉంటాం. అంటే అమరావతిలోని మిడిల్లో పరిపాలనా నగరం నిర్మించే ప్రాంతంలో N13 రోడ్లో ఉంటాం. ఆ పక్కనే రీసెంట్గా లాంచ్ అయినటువంటి క్వాంటమ్ వ్యాలీ, భారతదేశంలోనే ఫస్ట్ టైం ఇండియా మొత్తానికి ఒక కేంద్ర బిందువుగా క్వాంటమ్ కంప్యూటింగ్ అనే సిస్టమ్ని అమరావతిలో లాంచ్ చేయడం జరిగింది. ఈ నెల 7వ తారీఖున శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ బిల్డింగ్స్ ఏదైతే 50 ఎకరాలు కేటాయించారండి, వాటికి 50 ఎకరాల్లో ఐకానిక్ టవర్స్ ఏదైతే ఉన్నాయో 2 వరుసలుగా, ఒక వరుసలో 4 బిల్డింగ్లు, ఇంకొక వరుస 4 బిల్డింగ్లు కలిపి 50 ఎకరాల్లో క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీకి సంబంధించిన బిల్డింగ్స్కి సంబంధించిన శంకుస్థాపన 7వ తారీఖు చేయడం జరిగింది. మన వెంచర్ దగ్గర నుంచి క్వాంటమ్ వ్యాలీకి కూడా జస్ట్ 10 నిమిషాల్లో వెళ్ళేంత దగ్గరగా ఉంటుంది. చూడండి, వచ్చే రోజుల్లో 10 నిమిషాల్లో క్వాంటమ్ వ్యాలీకి వెళ్ళేంత దగ్గరగా ఉన్న ప్లాట్లకి ఎంత రేట్ పెరుగుతుందో, ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చో, ఎంత డిమాండ్ ఉంటుందో మీరు ఆలోచించండి. ఎందుకంటే మనకు హైవే నుంచి నది దాటితే కోర్ క్యాపిటల్, క్వాంటమ్ వ్యాలీ, అమరావతికి సంబంధించిన మొత్తం రాజధాని ప్రాంతం అంతా ఉంటుంది. యువతల వైపు హైవే ఉంటుంది, మనకు లాజిస్టిక్ హబ్ వస్తుంది. లాజిస్టిక్ హబ్బు అలాగే ఇప్పుడు మనకు అమరావతి నుంచి కొత్త లైన్ ఒకటి తీసుకుంటున్నారండి. విజయవాడ హైదరాబాద్ లైన్ ఏదైతే ఉందో రైల్వే లైను, అక్కడి నుంచి మధుర దగ్గర నుంచి పరిటాల మీదుగా అమరావతి కోసం కొత్త రైల్వే లైన్ తీసుకుంటున్నారు. అది ఆ పరిటాల మీదుగా వెళ్తుంది. పరిటాలలో ఆ రైల్వే లైన్ మీద కొత్త మోడ్రన్ రైల్వే స్టేషన్ ఒకటి నిర్మాణం జరుగుతుంది. లాజిస్టిక్ హబ్కు అనుబంధంగా
అంటే మనకు పరిటాలలో ఒక రైల్వే స్టేషన్ కూడా రాబోతుంది, కొత్తది మోడ్రన్గా. లాజిస్టిక్ హబ్ ఉంటుంది, కొత్త రైల్వే స్టేషన్ ఉంటుంది, అలాగే జస్ట్ ఒక 5 నిమిషాల్లో వెళ్ళేంత దగ్గరగా ఐకానిక్ బ్రిడ్జ్ ఉంటుంది. అలాగే మూలపాడులో మనకి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కూడా ఉందండి. ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఉంటుంది. అలాగే 2000 ఎకరాల్లో నిర్మిస్తున్నటువంటి బటర్ఫ్లై పార్క్ కూడా మూలపాడులో ఉంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు మన బటర్ఫ్లై పార్క్ అని ఒక 2000 ఎకరాల్లో దాన్ని టూరిస్ట్ స్పాట్గా డెవలప్ చేస్తున్నారు. అది మూలపాడులోనే ఉంది. అంటే మనకు పరిటాలలో మన వెంచర్కి కనెక్టివిటీ పరంగా నేషనల్ హైవే NH-65 ఆనుకొని ఉన్నాం. పక్కనే లాజిస్టిక్ హబ్ వస్తుంది. అమరావతికి సంబంధించిన మోడ్రన్ రైల్వే స్టేషన్ ఒకటి వస్తుంది. అలాగే ఐకానిక్ బ్రిడ్జ్ జస్ట్ ఒక 5 నిమిషాల్లో వెళ్ళేంత దగ్గరగా ఉంటుంది. ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఉంది. అలాగే 2000 ఎకరాల్లో డెవలప్ చేస్తున్నటువంటి టూరిస్ట్ స్పాట్గా ఉన్నటువంటి మూలపాడు బటర్ఫ్లై పార్క్ జస్ట్ 10 నిమిషాల్లో వెళ్ళేంత దగ్గరగా ఉంటుంది. అలాగే దాములూరు, దొనబండ, కొట్టికలపూడి ఈ ఏరియాలు ఏంటంటే అమరావతి ప్రపోజ్డ్ ఇన్నర్ రింగ్ రోడ్డు ఈ ఏరియాలో వస్తుందండి. కేతనకొండ దగ్గరలో మనకు మన వెంచర్ దగ్గర నుంచి కేతనకొండ దగ్గర జస్ట్ ఒక 2-3 నిమిషాల్లో వెళ్ళేంత దగ్గరగా ఉంటుందండి. ఒక 3 కిలోమీటర్లు ఉంటుంది. అలాగే అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో అది కంచిచర్ల చెరువు దగ్గరలో వస్తుంది. మన వెంచర్ దగ్గర నుంచి జస్ట్ 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కనెక్టివిటీ పరంగా చూడండి, అమరావతి ఔటర్ రింగ్ రోడ్ వచ్చేసి జస్ట్ 5-6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రైల్వే స్టేషన్ వచ్చి కొత్తగా నిర్మించబోయే రైల్వే స్టేషన్, ప్రపోజ్డ్ రైల్వే స్టేషను జస్ట్ 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. లాజిస్టిక్ హబ్ కూడా మనకు 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే ప్రపోజ్డ్ ఇన్నర్ రింగ్ రోడ్డు కూడా జస్ట్ ఒక 3-3.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అమరావతి ఐకానిక్ బ్రిడ్జ్ వచ్చేసి జస్ట్ 5 నిమిషాల్లో దూరంలో ఉంటుంది. క్వాంటమ్ వ్యాలీ అమరావతిలో భారతదేశంలోనే అతి గొప్పగా చెప్పుకుంటున్నటువంటి భారతదేశంలో మొదటిసారి అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ సిస్టానికి సంబంధించిన ఒక 50 ఎకరాల్లో దానికి సంబంధించిన శంకుస్థాపన, క్వాంటమ్ కంప్యూటర్కి సంబంధించిన పాలసీని డెవలప్ చేసే ఏరియా మనకు జస్ట్ 10 నిమిషాల్లో వెళ్ళేంత దగ్గరగా ఉండడం. మనం హైవేని ఆనుకొని కనెక్టివిటీ ఉన్నటువంటి మన లేఅవుట్కి, అంటే మన లేఅవుట్కి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు, ఐకానిక్ బ్రిడ్జి, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, అలాగే 2000 ఎకరాల్లో ప్రత్యేకంగా నిర్మిస్తున్నటువంటి బటర్ఫ్లై పార్కు, భారతదేశంలోనే అతి గొప్పగా ప్లాన్డ్గా నిర్మిస్తున్నటువంటి అమరావతి క్యాపిటల్, జస్ట్ కోర్ క్యాపిటల్ మనకు 10 నిమిషాల్లో హైకోర్టుకైనా అలాగే సచివాలయ HOD బిల్డింగ్స్కైనా అమరావతిలోకి వెళ్ళడానికి జస్ట్ 10 నిమిషాల్లో వెళ్ళేంత దగ్గరగా ఉంటుంది. అంటే మనకు ఎంట్రన్స్ కూడా ఏదంటే రైల్వే స్టేషన్లో రైల్వేలో కావాలంటే వెళ్ళొచ్చు అమరావతికి, మనకు 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇన్నర్ రింగ్ రోడ్లో కావాలంటే వెళ్ళొచ్చు, లేదు అమరావతి ముఖద్వారం ఏదైతే ఉందో అమరావతి ముఖద్వారంలోంచి ఐకానిక్ బ్రిడ్జ్ మించి కూడా ఒక జస్ట్ 10 నిమిషాల్లో అమరావతికి చేరుకునేంత కనెక్టివిటీ ఉన్నటువంటి లేఅవుట్ అండి మనది. ఇంకొకటి ఏంటంటే నేషనల్ హైవేని ఆనుకొని ఉండడం. నేషనల్ హైవే ఫేసింగ్ లేఅవుట్, CRD అప్రూవ్డ్, రెరా అప్రూవ్డ్, 24 ఎకరాల గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు, 319 విల్లా ప్రీమియం ప్లాట్స్తో ఈ లేఅవుట్ నిర్మిస్తున్నాం. దీంట్లో మేము హౌసింగ్ కూడా ఇస్తున్నామండి. 183 గజాల్లో 2 BHK 1190 SFT తోటి మీకు హౌసెస్ కావాలనుకున్నా కూడా దీంట్లో మీరు బుక్ చేసుకోవచ్చు. దీంట్లో వచ్చేసి అన్ని 40 అడుగుల, మీకు ఫస్టే చెప్పాను, అన్ని 40 అడుగుల సిమెంట్ రోడ్లతో నిర్మిస్తున్నాము. ద రాయల్ సన్ సిరీ ద్వారా నిర్మిస్తున్నటువంటి మా లేఅవుట్ పేరు ద రాయల్ హైవే ఫేస్ లేఅవుట్. దీంట్లో వచ్చేసేసి మీకు దగ్గరలో మనకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా చాలా దగ్గరగా ఉన్నాయి. అమృత సాయి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది. MIC ఇంజనీరింగ్ కాలేజ్, అలాగే MVR ఇంజనీరింగ్ కాలేజ్, RK ఇంజనీరింగ్ కాలేజ్, అలాగే నిమ్రా మెడికల్ కాలేజ్, అలాగే ఇంజనీరింగ్ కాలేజ్, అలాగే స్వామినారాయణ్ గురుకుల్ స్కూల్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది మనకి. అలాగే కొండపల్లి పోర్ట్ కూడా మనకు చాలా వెరీ క్లోజ్గా ఉంటుంది. కొండపల్లి పోర్టు టూరిజం స్పాట్ అది. అలాగే బటర్ఫ్లై, ఇప్పుడు మనకు చెప్పాం కదా, బటర్ఫ్లై పార్క్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది. 2000 ఎకరాల్లో ప్రత్యేకంగా నిర్మిస్తున్నటువంటి ఏరియా మూలపాడులో టూరిస్ట్ స్పాట్ అది. అలాగే రిలయన్స్ వాళ్ళది బయో ఎనర్జీ ప్లాంట్ కూడా మనకు చాలా దగ్గరగా ఉంటుంది. అలాగే
రైల్వే స్టేషన్ అవుతుంది. మోడర్న్గా నిర్మిస్తున్నటువంటి రైల్వే స్టేషను, లాజిస్టిక్ హబ్ కూడా మనకు జస్ట్ ఒక 2-3 నిమిషాల్లో వెళ్ళేంత దగ్గరగా ఉంటుంది. మళ్ళీ మనం ఇంకోసారి చెప్తున్న 10 నిమిషాల్లో వెళ్ళేంత దగ్గరగా మనకు కోర్ క్యాపిటల్ ఉంటుంది. అమరావతి M13లోంచి ఐకానిక్ బ్రిడ్జ్ మించి వెళ్తాం మనం. 20 నిమిషాల్లో జస్ట్ మనకు విజయవాడ బస్ స్టాండ్కి జస్ట్ 20 హైవే మీద ఉన్నాం కాబట్టి 20 నిమిషాల్లో విజయవాడ వెళ్ళడానికి అవకాశం ఉంది. మనకు ఇక్కడ కనెక్టివిటీ పరంగా హైవే మీద ఉన్నాం కాబట్టి ప్రజెంట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా కూడా హాఫ్ అన్ అవర్లో 30 మినిట్స్లో గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళేంత దగ్గరగా ఉంటుంది. కనెక్టివిటీ పరంగా హైవే మీద ఉన్నాం కాబట్టి ఇలాంటి ఫెసిలిటీస్, ఇంత కనెక్టివిటీ అవకాశాలు ఉండి హైవే ఫేస్ ఉన్నటువంటి మంచి ఇన్వెస్ట్ చేయదగినటువంటి ఏరియా అండి ఇది. హైవే ఫేస్ లేఅవుట్. దీంట్లో 183 గజాల దగ్గర నుంచి ఉన్నాయి. మీకు అపార్ట్మెంట్స్, ఫ్యూచర్లో అపార్ట్మెంట్స్ కట్టుకోవాలంటే కూడా 820 గజాల బిట్లు ఒక 4-5 బిట్లు దీంట్లో ఉన్నాయి. 1200 గజాల సైజులు కూడా ఒక 4 బిట్లు ఉన్నాయి. మీకు ఇండిపెండెంట్ విల్లా ప్రీమియం ఫ్లాట్స్ అయితే మీకు 183 గజాల దగ్గర నుంచి ఈస్ట్ ఫేసు, వెస్ట్ ఫేసు 100% వాస్తుగా క్లియర్ టైటిల్గా ఉన్నటువంటి ఓపెన్ ఫ్లాట్స్ అండి. మీకు 70% లోన్ సౌకర్యం కూడా వస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 9703758331 కాల్ చేస్తే హైవే ఫేసింగ్ అమరావతికి చాలా దగ్గరగా సిఆర్డే అప్రూవ్డ్, రెరా అప్రూవ్డ్, మెగా గేటెడ్ కమ్యూనిటీలో ఓపెన్ ఫ్లాట్స్ తీసుకోవడానికి, ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఇది మంచి అంటే డెవలప్మెంట్స్ పరంగా చాలా అద్భుతంగా నిర్మిస్తున్నాము. దీని పక్కన వచ్చే డెవలప్మెంట్స్ ఇప్పటికే 2-3 సార్లు చెప్పాను నేను, ఒకటి కాదు. అన్ని అమరావతికి సంబంధించిన అన్ని డెవలప్మెంట్స్ అన్నీ కూడా మన చుట్టుపక్కలనే ఉంటాయి. కాబట్టి ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు, అమరావతిలో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకు ఇది ఒక్క మంచి అవకాశం అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 9703758331 కాల్ చేస్తే దీనికి సంబంధించిన సైట్ విజిట్ ఉంటుంది. దీనికి సంబంధించిన మిగతా డీటెయిల్స్ అన్నీ మాట్లాడవచ్చు.